మే 30వ తారీఖు శనివారం రోజున కన్య రాశి వారికి వారి భాగస్వామి వల్ల ఒక సమస్య అనేది రాబోతూ ఉంది. ఇంతకీ వారి భర్త వల్ల భార్యకి సమస్య వస్తుందా? భార్య వల్ల భర్తకి సమస్య వస్తుందా? ఎవరికి ఎలాంటి సమస్య వస్తుంది? కన్య రాశి వారికి మే 30వ తారీఖు శనివారం రోజున ఎటువంటి గోచార ఫలితాలు? హలో అండి, అందరికీ నమస్కారం. నిత్య జీవితంలో గ్రహాలను, రాశులను ఖచ్చితంగా మనం అందరం కూడా నమ్ముతూ ఉంటాము. ఎందుకంటే గ్రహాల అనుకూలత ఉంటేనే మనం ఏది చేసినా సరే విజయవంతంగా మారుతుంది. అలానే అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, వీరి యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం పెట్టడం, భార్య భర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ళ మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు. నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేసి మీకున్న ప్రతి సమస్యని కూడా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. కన్యరాశి వారు వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, వారికి గ్రహాల యొక్క అనుకూల ప్రతికూల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా కన్య రాశి వారు వీడియోని జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా ఇందులో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి 8వ మరియు 6వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలు యాక్టివేట్ అయ్యాయి. అందువల్ల కాస్త మీకు చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న మనస్పర్ధాలు, అలానే భర్త వల్ల భార్యకు ఒక చిన్న సమస్య రావచ్చు, భార్య వల్ల భర్తకు ఒక చిన్న సమస్య రావచ్చు. అలాంటివి ఎందుకు వస్తాయి, ఎటువైపు నుండి ఏ సమస్య వస్తుందో తెలుసుకుందాం. ముఖ్యంగా కన్య రాశి వారు ధైర్యవంతులు, ఆకర్షణ అంటే మంచిగా ఆకర్షించుకుంటూ ఉంటారన్నమాట. ఎలాంటి వీరి మాటలతో కానీ, వీరి చూపులో కానీ, వీరి శరీరాకృతి అంటే అందంగా ఉంటారన్నట్టు. ముఖ సౌందర్యం కావచ్చు, కదలికలు కావచ్చు, మాట తీరు కావచ్చు, వీరి యొక్క బాడీ లాంగ్వేజ్, ఆడవారైతే చాలా అందంగా నాజుగ్గా ఉంటారు. కన్య రాశి వారు అంటే వారిని చూడగానే ఇట్టే ఆకర్షితులు అయిపోతారన్నమాట. ఎలాంటి అంటే వ్యక్తులైనా సరే అంటే వారితో మాట్లాడాలి, కాసేపు అయినా సరే వారితో మాట్లాడాలి అనేలాగా ఆకట్టుకుంటూ ఉంటారు కన్య రాశిలో జన్మించినటువంటి స్త్రీలు. అలానే పురుషులు కూడా అండి, వీరు ఎలా ఉంటారంటే కన్య రాశిలో జన్మించిన పురుషులు వీరి మాట తీరు కూడా చాలా చక్కగా ఉంటుంది. అలానే వినసొంపుగా ఉంటుంది. ఎవరితో అయినా కాస్త ప్రొఫెషనల్గా మాట్లాడుతూ ఉంటారు. అలానే ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే వీరితో చెప్పుకోవాలి. కన్య రాశిలో జన్మించిన వ్యక్తులతో సమస్యను చెప్పుకోవాలి. మన సమస్యను ఓపిగ్గా వినేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. అలానే కాస్త వీలైతే పరిష్కార మార్గాన్ని కూడా చెప్తారు. కానీ ఎటువంటి సమస్య రాదు వీరితో. మనం ఒక సమస్యని చర్చించినప్పుడు వారి వల్ల ఎటువంటి సమస్య కూడా మనకి ఉండబోదు అనేటటువంటి ఒక గట్టి నమ్మకం, ధైర్యం కూడా వస్తుందన్నమాట. అలా ఒక మంచి నమ్మకం, ఒక మంచి ధైర్యం, ఇవన్నీ కూడా ఈ కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులలో అంటే ఎక్కువగా ఉంటాయన్నమాట. మంచితనం ఎక్కువగా ఉంటుంది, మంచి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలా అని చెప్పి వీరికి కోపం వస్తే మాత్రం ఇక ఎవరికి వినరండి. ఒక్కసారి చూస్తారు కానీ రెండవసారి చూడటానికి అసలు ఉండదు. ఎందుకంటే వీరికి కోపం చాలా ఎక్కువ వస్తుంది. మనసు ఎంత మంచిదో కోపం వచ్చినప్పుడు కూడా అంతే ఎక్కువగా కోపాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. మంచితనము ఉంటుంది, కోపము ఉంటుంది, రెండూ కూడా వీరిలో అధికంగా ఉంటాయన్నమాట. ఈ కన్య రాశి వారికి కోపం అనేది వస్తే మాత్రం ఇక వీరు ఎవరు చెప్పినా వినరండి. ఇక ఎటువంటి సమస్యల్లో ఉన్నా సరే అంటే ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి ఇదేది ఆలోచించరు. కోపం వచ్చిందా ఖచ్చితంగా అనేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో వీరు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే ఇంకా కూడా వీరి లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. కష్టాలు అనేవి వీరికి చాలా ఎక్కువండి. చూడటానికి అందంగా ఉంటారు కానీ వీరు మోయలేనన్ని కష్టాలను, బాధలను అన్నీ కూడా భరించి ఉంటారండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా సమస్యలు రాకుండా ఎవరూ ఉండలేరండి. కాకపోతే ఒక తప్పు మనం తెలియక చేసినప్పుడు పశ్చాత్తాపడాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది. ఒకవేళ మనం తెలుసో తెలియకో ఒక తప్పు చేయటం అనేది అసలు పొరపాటు కాదు. ఎందుకంటే మనిషి అయి పుట్టినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ, అది ఎవరైనా సరే అండి,
తెలుసో తెలియకో తప్పులు చేసేవారు కొందరైతే, తెలియక చేసే తప్పులు ఇంకొన్ని ఉంటూ ఉంటాయన్నమాట. అలా తెలిసి తెలియక తప్పులు చేసినప్పుడు మనకు ఒక దశలో అనిపిస్తుంది, అరే నేను ఈ తప్పు చేయకూడదు, ఇది చేయరానిది, ఇలా మాట్లాడుండకూడదు, నేను వీరితో ఇలా ప్రవర్తించి ఉండకూడదు అనేటటువంటివి మళ్ళీ మనకు అర్థమవుతూ ఉంటాయి కదా. ఆ సమయంలో పశ్చాత్తాపడి నెక్స్ట్ టైం ఆ తప్పు అనేది రిపీట్ కాకుండా చూసుకోవాలి. అప్పుడు మనం అంటే దానికి ఎలాంటి శిక్షలు ఉండవండి. తెలియక చేసిన తప్పుకి ఎక్కడా కూడా శిక్షలు అనేవి ఉండవు. ఖచ్చితంగా కూడా ఇది గుర్తుపెట్టుకోండి. తెలిసి చేసిన తప్పుకి కర్మ ఎప్పటికీ వదిలిపెట్టదు. కాబట్టి ఇలా మనం కన్య రాశి వారు ఏంటంటే ఎక్కువగా తప్పులు అనేవి సహజంగా చెయ్యరు, కానీ కోపం వస్తే మాత్రం మీరు ఎవరికీ కూడా వినరు. ఇలా మీరు కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. అయితే మీకు మీ భాగస్వామితో చిన్న సమస్య అనేది వస్తుందండి. ఇంట్లో ఎప్పుడైనా కొంతమంది భర్తలు కావచ్చండి, ఎలా ఉంటారంటే వినరు. ఎలా అంటే తను ఆడది, తను ఏమైనా సంపాదిస్తుందా, జస్ట్ ఇంట్లో నేను అన్ని తెచ్చి పెడుతుంటే వంట చేసి పెడుతుంది, నేను చెప్పినట్టు వినాలి, నేను కష్టపడేది, నేను సంపాదించేది, నేను డబ్బులు ఎలాగైనా ఖర్చు పెడతా, తనకేంటి, తను ఎందుకు అంత ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏముంది, మంచి అయినా చెడైనా చూసుకోవాల్సింది నేనే కదా, లాభమైనా నష్టమైనా భరించాల్సింది నేనే కదా అన్నట్లుగా ఉంటారండి. కానీ ఇది కాస్త అహంకారం కిందికి వస్తుంది, ఒక రకమైన ఫ్రౌడ్ లేదా అహంకారం కిందికి వస్తుంది. కానీ ఎప్పుడైనా భర్తకి భార్య పైన పెత్తనం చెలాయించాలి అనే ఆలోచన కన్నా, లేదా అన్నీ నేను చేస్తున్నా కాబట్టి నేనే అన్నీ భరిస్తాను, ఇంకొకరి మాట వినను అనే ఆలోచన కన్నా కూడా ఎప్పుడైనా ప్రేమగా ఉండాలి అండి. ఒక ప్రేమ అనేది మనిషి జీవితాన్ని ఎంతలా మారుస్తుంది అంటే అంతలా మారుస్తుంది. సో మీరు కోపంతోనో, ఫ్రౌడ్తోనో, అహంకారంతోనో, అధికారంతోనో చెప్పకుండా, మాట్లాడకుండా ప్రేమతో మాట్లాడండి, ప్రేమగా వినండి. ఒకవేళ మీ యొక్క భాగస్వామి అంటే మీ వైఫ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 లక్షలు ఒక దగ్గర పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారు. అప్పుడు ఖచ్చితంగా మీ యొక్క భాగస్వామి యొక్క సలహాను తీసుకోండి. ఓకే, మీరు చేసేది మీకు 100% రైట్ అని నమ్మకం ఉంది, ఫుల్ ఎవిడెన్స్తో మీకు అన్నీ ఉన్నాయి, లేదా మీరు చేసేది ఫుల్గా మంచి లీగల్ పని అనుకోండి, లేదా మంచి లాభం వచ్చే పనే అని అనుకోండి. మీపై మీకు స్ట్రాంగ్ నమ్మకం ఉంది, మీరు లాభమైన నష్టమైన భరించేంత శక్తిని మీరు కలిగి ఉన్నారు అనుకోండి. అయినా సరే మీ యొక్క భాగస్వామితో చెప్పండి. తనకి ఫస్ట్గా ఏమనిపిస్తుంది అంటే నెగిటివ్గా వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే ఎవరు అయినా అంటే ఆమెకు అంత నాలెడ్జ్ లేదా అవగాహన లేకపోవచ్చు మీరు చేసే పని మీద. ఫస్ట్ నెగిటివ్గానే ఆలోచిస్తుంది, వద్దులేండి, ఇది ఎందుకు చేయొద్దు, ఇది వద్దు, ఏమో తెలీదు, లాభమో తెలీదు, నష్టమో తెలీదు అని తను చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ మీరు కన్విన్స్ చేయొచ్చు అదే ప్రేమతో. ఎలా అంటే ఇది 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 ఇలా ఉంటుంది, ఇది ఇది అని చెప్పి మీరు ట్రై చేయండి. అప్పటికీ తాను ఒప్పుకోలేదు అంటే కాస్త వదిలేయటమే బెటర్. ఎందుకంటే అన్నీ కూడా మనవే రైట్ అని మన వైపు నుండే ఆలోచించుకునే దానికన్నా ఒక సమయంలో, ఒక దశలో మనం వారి మాటకు విలువనిచ్చి ఆగిపోయినా సరే అండి, అది మంచి జరుగుతుంది. ఎందుకు అంటే కొన్నిసార్లు మనం చేసేవన్నీ రైట్ అని మనం అనుకోవటం అది పొరపాటు. ఎందుకంటే మనం కూడా కొన్ని తెలుసో తెలియకో చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఒక మాట చెప్తే వినడానికి ప్రయత్నించాలి. అలా కాదని చెప్పి మీరు మీ భాగస్వామితో చర్చించకుండా, ఆమె చెబితే వినకుండా, లేదా ఆమె ఎంత చెప్పినా వినకుండా, లేదా ఆమెతో అసలు చెప్పకుండా సంపాదించింది నేనే, ఖర్చు పెట్టేది నేనే, లాభం నష్టం చూసుకునేది నేనే అని చెప్పి మీరు ఎక్కడైనా సరే పెట్టుబడి పెట్టడం, అందులో లాస్ అవ్వటం, అది తనకి తెలిసి మళ్ళీ గొడవ కావటం, అప్పుడు మీరు ఎంత పశ్చాత్తాపడ్డా కూడా ఏమీ రాదు. ఎందుకంటే మనం కష్టపడ్డ డబ్బు మాత్రమే మనది అనుకోవాలి. కష్టం లేకుండా వచ్చేది అసలు అది రాదు, ఒకవేళ వచ్చినా అది ఉండదు. కాబట్టి కష్టపడి సంపాదించడానికి మాత్రమే ప్రయత్నించాలి. అలానే కష్టానికి కాస్త అదృష్టం అనేది తోడవ్వాలి. కాబట్టి దైవాన్ని నమ్ముకోవాలి. దైవం ఎప్పుడైతే మనల్ని అనుగ్రహిస్తుందో అప్పుడు మన దశ అమాంతంగా మారిపోయే అవకాశం అనేది ఉంటుంది.
ఇలా మీరు ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించండి. ముఖ్యంగా మీ భాగస్వామితో చర్చించండి. స్త్రీ అయినా, పురుషులైనా. ఇక వారు వద్దు అని ఒకసారి అన్నప్పుడు దాన్ని కాస్త ఆలోచించండి. ఒకవేళ మీ పైన మీకు ఫుల్ నమ్మకం ఉన్నప్పుడు దానిని మీరు క్లారిటీగా చర్చించండి. ఇక అదేవిధంగా మీరు ఆమె చెప్పినట్లు వినకుండా డబ్బుని లాస్ చేస్తే ఇలాంటి విషయంలో మాత్రం ఇంట్లో గొడవలు, చికాకులు, సమస్యలు, మనశ్శాంతి లేకపోవటం ఇక ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. డబ్బులు కష్టపడితేనే ఎవరికైనా వస్తాయండి. మనం కష్టపడి సంపాదిస్తే మాత్రమే వస్తాయి. ఒక 10 రూపాయలు సంపాదించాలి అన్నా కష్టపడాలి. అలానే మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నా సరే ఎంతో కష్టపడి రూపాయి పోగేసి సంపాదించుకున్నటువంటి డబ్బు కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించాలి. పెట్టుబడి పెట్టాలి అన్నా, ఎక్కడ ఒక రూపాయి ఖర్చు చేయాలి అన్న 1కి 10 సార్లు ఆలోచించాలి. ఇక ఈ విధంగా ఆలోచించి ముందడుగు వేస్తే ఖచ్చితంగా అన్నీ కూడా బాగుంటాయి. కన్య రాశి వారు కష్టపడితే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. మంచి అంటే ఒక ఫోకస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే దాన్ని మంచి ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఒక ఫోకస్ అనేది తప్పకుండా ఉండాలి. చేయగలమనే నమ్మకం ఉండాలి. చేస్తా అనేటటువంటి గట్టి ధైర్యంతో ముందడుగు వేయాలి. అలానే కాస్త కష్టం కూడా అవసరం. ఇవన్నీ కలగలిస్తే ఒక డిసిప్లిన్ కూడా అవసరం. ఇవన్నీ కలగలిస్తే విజయం అనేది తప్పకుండా మీ దరి చేరుతుంది. ఇక కన్య రాశి వారు తెలుసుకున్నారు కదా, మే 30వ తారీఖు శనివారం రోజున మీ భాగస్వామితో ఎటువంటి సమస్యలు ఉన్నాయని, అలానే ఒకరికొకరు గౌరవం ఇచ్చుకొని ఒకరి మాట ఒకరు వినడానికి ప్రయత్నించండి. ఏ సమస్యలు కూడా ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని